హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యశూస్ వరల్డ్. ఈరోజు మనం మటన్ కర్రీ విత్ బ్రింజాల్ ఎలా చేయాలో తెలుసుకుందాం. షార్ట్ అండ్ సింపుల్గా చాలా క్విక్గా అయిపోతుంది ఈ డిష్. మనకి కుక్కర్లో ఎలా మటన్ కర్రీ విత్ బ్రింజాల్ చేయాలో చూసుకుందాం. అందరు రొటీన్గా మటన్ కర్రీని ములక్కాయతో అట్లా వేసుకొని చేసుకుంటారు. మనం బ్రింజాల్తో కూడా ట్రై చేద్దాం. మంచి టేస్ట్గా ఉంటుంది, డెలీషియస్గా ఉంటుంది. చాలామంది కొన్ని వెజిటేబుల్స్ తినడానికి ప్రిఫర్ చెయ్యరు. అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మా హస్బెండ్ ఉన్నారంటే సపోజ్ బ్రింజాల్ అస్సలు ఇష్టపడరు. నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ఇట్లా అన్ని వెజిటేబుల్స్ వెళ్ళాలి హెల్త్ పరంగా అని మటన్లో బ్రింజాల్ కూడా వేసి ఒకసారి ట్రై చేశాను. చాలా మంచి టేస్ట్ వచ్చింది. అప్పటి నుంచి నేను ఇలా కూడా ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వంకాయ మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చాప్డ్ ఆనియన్స్, 2 ఆనియన్స్ని ఇలా మనం పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే 2 చిల్లీస్, 2 చిల్లీస్ని చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక టమాటా చాలు. విడిగా మనం మటన్ కర్రీలోకి మనం ఒక 2-3 టమాటాస్ వేసుకుంటాం. కానీ ఇక్కడ నేను 1/2 kg మటన్కి 1 టమాటానే వేస్తున్నాను. అండ్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలకులు, పసుపు, దంచి పెట్టుకున్న ధనియాల పౌడర్, అలానే మళ్ళీ పౌడర్ చేసుకున్న గరం మసాలా. ఈ గరం మసాలాలో చెక్క, లవంగం, కొంచెం యాలకులు కలిపి నేను ముందే ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలానే ఇవి కూడా ధనియాలు కూడా నేను వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలానే కామన్గా సాల్ట్ అండ్ కారం. ఇవన్నీ కావాల్సిన ఈ మటన్ కర్రీ కావాల్సిన పదార్థాలు. అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేటప్పటికి వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg ఆఫ్ మటన్. ఇప్పుడు నేను చూపించిన ఈ కొలతలన్నీ 1/2 kg ఆఫ్ మటన్కి సరిపడా చూపించాను. 1/2 kg ఆఫ్ మటన్కి సరిపడా ఆయిల్ మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ కన్వీనియంట్గా మీరు వేసుకోవచ్చు. ప్రిఫర్ కొంచెం తక్కువ ఆయిల్ వేయటమే ఎప్పుడైనా హెల్త్కి మంచిది. నూనె కాగాక దాంట్లో 2 యాలకులు, అలాగే చాప్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, అలానే చాప్ చేసి పెట్టుకున్న టమాటో, అలానే చాప్ చేసి పెట్టుకున్న 2 మిర్చి. ముందుగా వీటన్నిటిని ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. దాంట్లో కొంచెం పసుపు, అన్నీ వేగిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కూడా 2 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్, 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా, 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కూడా మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం అనేది మార్చుకోవచ్చు. 1 స్పూన్ ఆఫ్ కారం. మాది కొంచెం స్పైసీగా ఉంటుంది, సో పెద్ద స్పూన్తో 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఈ ముక్కలన్నీ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ స్మెల్ వస్తే మసాలా, ఈ ముక్కలు ఇవన్నీ వేగినట్టు. ఇప్పుడు మనం దీంట్లో 1/2 kg ఆఫ్ మటన్ వాష్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకున్నాం. మటన్ని ఒక 2 times అన్నా 3 times అయినా వాష్ చేయాలి. మంచి వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి తిప్పుదాం.
దీంట్లో మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే కొంచెం సేపు అయిన తర్వాత ఆటోమేటిక్గా మటన్లో నుంచి వాటర్ అనేది దానంతటికి అదే వస్తుంది. అట్లా ఏ వాటర్ యాడ్ చేసుకోకుండా దానిలో నుంచి వచ్చిన వాటర్తోనే మనం కర్రీ చేసుకుంటే అది చాలా టేస్ట్గా కూడా వచ్చింది. ఇప్పుడు మన వాటర్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారా, దానంతటికి అదే ఆటోమేటిక్గా ఇట్లా వాటర్ అనేది అయితే వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ వాటర్ రాని పక్షంలో మీరు ఆ ముక్కలు కొంచెం ఈ లెవెల్లో మునిగే వరకు వాటర్ అన్న యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కుక్కర్లో చేసేటప్పుడు డైరెక్ట్గా పెట్టేస్తే అది మాడిపోతుంది, వాటర్ అనేది సఫిషియెంట్గా లేక మాడిపోతుంది. సో కాబట్టి మనం ఇలా ముక్కలు మునిగేదాకా వాటర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆరెల్స్ మీకు వాటర్ రాని పక్షంలో వాటర్ అన్న యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు మటన్ తీసుకునేటప్పుడు ఏ కర్రీకైనా ఎలా మటన్తో ఏ రెసిపీ చేసినా ఇట్లా బోన్ పీసెస్ మిక్స్ అయ్యేటట్టుగా తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా మంచిది. మీరు మెత్తగా ఉన్న ముక్కలే ఎక్కువ తీసుకున్నా కూడా అదేమి అంత హెల్త్కి మంచిది కాదు. ఎక్కువ బోన్ పీసెస్తో తీసుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇట్లా ఈ టైప్లో తీసుకోండి, ఇట్లా బోన్ పీసెస్ ఉండే విధంగా తీసుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చి ఆరేలోపు మనం బ్రింజాల్ని ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రింజాల్ పీసెస్ మినిమం ఈ సైజులో ఉండాలి. కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే మనకి అది ఇదవ్వకుండా పేస్ట్లా గుజ్జు గుజ్జుగా అయిపోకుండా బాగుంటుంది. సో బ్రింజాల్ని మనం మినిమం ఈ సైజ్ పీసెస్లో పెద్ద పీసెస్లో తీసుకుంటే బాగుంటుంది. అలానే మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక స్మాల్ టిప్ అండి, ఎప్పుడైనా ఇలా కోసి పెట్టుకున్న వంకాయలు బ్లాక్గా అయిపోతాయి. సో మనం కొంచెం టైం పడుతుంది అనుకున్నప్పుడు ఈ వంకాయల్లో ఈ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి అలా తిప్పితే వంకాయలు బ్లాక్ షేడ్ రాకుండా ఉంటాయి, ఇట్లానే ఫ్రెష్గా వైట్గా ఉంటాయి. ఆరెల్స్ మీకు బ్లాక్ షేడ్ అనేది త్వరగా వచ్చేసింది. మన విజిల్ అయితే ఆరిపోయిందండి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము మన డిష్ ఎలా వచ్చిందో. చూసారా, మటన్ అంతా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చింది. మనం కుక్కర్లో ముందే మటన్ని చాలాసేపు విజిల్స్ అయితే రావాలి కాబట్టి మటన్ ఉడకాలంటే కొంచెం ఎక్కువ విజిల్స్ రావాలి. సో మనమైతే ఒక 7 విజిల్స్ దాకా ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో వంకాయ యాడ్ చేద్దాం. ఇవన్నీ ఒక్కసారి కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అన్నీ మనకి సరిపడా ఉన్నాయో లేదో ఒక్కసారి ఉప్పు టెస్ట్ చేసుకుందాం. ఓకే, మనకి సరిపడా ఉప్పు కారం అయితే మన టేస్ట్కి సరిపడా సరిపోయింది. ఒకవేళ మీరు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఈ టైంలోనే మనం యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, చాలా లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం అంతే. ఒక టీ గ్లాస్కి సరిపడా, చాలా కొంచెం అంటే ముక్కలు కొంచెం మళ్ళీ కుక్కర్లో పెడతాం కదా, మాడకుండా అడుగు అంటకుండా ముక్కలు మునిగేదాకా లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 1 విజిల్ వచ్చే వరకు పెడితే చాలు. వంకాయ చాలా త్వరగా మగ్గిపోతుంది కాబట్టి 1 విజిల్ వచ్చే వరకు పెడితే చాలు. ముందుగా మనం 7 విజిల్స్ అయితే పెట్టాము, మటన్ ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు మనం వంకాయ వేసిన తర్వాత 1-2 విజిల్స్ అయితే పెట్టుకున్నాము. ఓపెన్ చేసి ఎలా ఉందో చూసుకుందాం. చూసారా, మొత్తం మెత్తగా ఉడికిపోయి ముక్కలుగా వంకాయ ఎలా ఉందో. అంతేనండి, ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది అంటే మీకు కర్రీ మొత్తం అయిపోయినట్టే.
ఇప్పుడు దీంట్లో కొత్తిమీరతో మనం గార్నిష్ అయితే చేసుకుందాం. ఒక బౌల్లోకి ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇదిగోండి, మనం దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం. ఇట్లా ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది. మనం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఎక్కువ తేలేది. మనకి సరిపడా వేసుకుంటే చాలు. మరీ ఎక్కువగా హెల్త్కి అంత మంచిది కాదని వేయను. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు మా అన్నయ్య మటన్ కర్రీ ట్రై చేసి మనకి టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. మేము రైస్ కూడా కొంచెం బ్రౌన్ రైస్ తింటామండి. సో అందుకని రైస్ కలర్ అనేది అలా ఉంది. కళ్ళతో చూడటానికి బాగానే ఉంది, మరి నోటితో ఎలా ఉంటుందో చూడాలి. ముక్క చాలా సాఫ్ట్గా వచ్చింది. సూపర్. థ్యాంక్ యూ. ముక్కు మెత్తగా ఉందా అన్నయ్య? ఒకసారి చూడు. చాలా చాలా సాఫ్ట్గా వచ్చింది పీస్, చాలా బాగుంది. అయితే ఇంకా నీ డిష్ నువ్వు ఎంజాయ్ చేయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి.